ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండ దంపతుల ఆదేశం మేరకు కొండ సురేఖ, కొండ మురళీధర్ మరియు చిట్టక్క ఆదేశాల మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 37వ డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడయ్య మరియు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాకు ఉండబడే 10 బూతులకు సంబంధించిన అందరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పాటు జరిగిన కాడ నుంచి గతంలో కూడా మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి అంటే తెలంగాణ ఉద్యమం నిర్మించిన విద్యార్థుల పట్ల గాని నిరుద్యోగుల పట్ల గాని అతను చేసిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎలాంటి అంటే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా 96,000 ఓట్ల మెజార్టీ తీసుకున్న తీన్మార్ మల్లన్నకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాల ఏర్పాటు జరిగిన క్రమంలో కూడా అవన్నింటినీ కూడా తట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న సందర్భంలో గతంలో జరిగిన అన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ యువత గాని అందరూ చదువుకున్న పట్టభద్రుల ఎలక్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్నకు తన 2వ నెంబర్పై 1వ అంకెను వేసి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా 10 బ్లాకులకు సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి బ్లాక్ కు సంబంధించిన వారి బాధ్యత ప్రకారం అందరికీ కూడా ఫోన్లు చేసుకుని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడయ్య మరియు అర్సం రాంబాబు, ఎక్కిరెడ్డి ప్రభాకర్, మునుగొండ రఘు మరియు సిరబైన గిరి, గీకూరు నాగరాజు, మైకేల్, సతీష్, మరి గడ్డం రాజు, మునుగొండ రఘు, మన కలకుట్ల కుమార్, మన దేవర రాజు, మన రాజమైన రాజమల్లు, ఇట్నేని ప్రతాప్, అదేవిధంగా తూర్పుకోటకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇక్కడ 100 మంది దానికా ఉంటాం. ప్రతి బ్లాక్ కు 20 మంది దానికా అందరం కూడా ప్రతి ఒక్కరు శ్రమించి ప్రతి ఒక్క ఓటర్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తీన్మార్ మల్లన్న అనేటైన గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఏవైతే ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఇవన్నిటి మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కూడా విద్యార్థుల పక్షాన పోరాడి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు జరిగిన క్రమంలో అతనికి వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క పట్టభద్రుడు ఖచ్చితంగా అతనికి ఏదైతే 2వ నెంబర్ వచ్చిందో ఆ 2వ నెంబర్ మీద వాళ్ళ విలువైన 1వ నెంబరు అంకెను వేసి అతనికి అవకాశం కల్పించాలని కోరుకోవడం జరుగుతుంది.